నా పేరు అశోక్. మా జగదేవపేట, ఇందుకూరుపేట మండలం. నేను గత కొద్ది రోజులుగా సోలార్ పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నాను. మా బ్రదర్ ఒకరు పౌరాష్ట్ర శ్రీకాంత్ సార్ని రిఫర్ చేశారు. వెళ్ళాను, అప్రోచ్ అయ్యాను. సారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, బాగానే నచ్చింది. సరే, దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ చెప్పాడు, నేను కనుక్కోవడం జరిగింది. కానీ మనిషి మటుకు చాలా పర్ఫెక్ట్. ఎలా ఉంటుందంటే ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు అంతే. కానీ పౌరాష్ట్రాలో తీసుకున్నందువల్ల నువ్వు గుండెల మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోయినా సరే, నువ్వు నీ ఇంట్లో సోలార్ బిగించేటటువంటి ఆ పని ఆ సార్ చూసుకుంటాడు. అదొక్కటే అతనిలో నచ్చింది, ఆ డెడికేషన్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సోలార్ గురించి చెప్పాలంటే నేను 3 kW పెట్టుకున్నాను. ఈ 3 kW ఇంతకుముందు నేను ఏసీ వేయడానికి భయపడేవాడిని, ఇంకా గేజర్ అన్ని కష్టంగా మారేది. అలాంటిది ఒక 2 months అయింది. పర్ డేకి వచ్చి 18 units ప్రొడక్షన్ జరుగుతుంది. నాకు ఒక 4,000 to 6,000 కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. ఎండ్ ఎంత తక్కువ ఉన్నా సరే 12 units కన్నా తక్కువ జరగట్లేదు. చాలా బాగుంది. 2 months నుంచి బిల్లు వచ్చేసి నాకు ఎనర్జీ బిల్లు 100 rupees వచ్చింది. ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే మామూలే, ఎవరైనా కట్టాల్సిందే. కానీ ఎనర్జీ బిల్లు మటుకు సూపర్ సేవింగ్. నేను ఈఎంఐ తీసుకున్నాను. ఎస్బీఐ నాకు 1,90,000 లోన్ ఇచ్చారు. ప్లస్ వచ్చేసి దానికి 2,200 ఎంతో దానికి ఈఎంఐ కడుతున్నాను. అసలు ఎంత 5-6 వేలు కరెంట్ బిల్ సేవ్ అయినట్టుగా నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లస్ ఇంకోటి వచ్చే సబ్సిడీ విషయంలో చాలా అపోహలు ఉంటాయి చాలా మందికి, పడతాయా పడవా, మీకు ఏమటువంటి అపోహలు ఏమవుతుంది, సారే చూసుకుంటాడు మొత్తం. నీకు అమౌంట్ నీ క్రియేట్ అయ్యేదాకా సార్ నిద్రపోడు, అలా ఉంటుంది. ప్లస్ వచ్చేసి డిస్కమ్ కూడా మనకి చాలా సపోర్ట్ చేశారు. డిస్కమ్ వాళ్ళతో కూడా సపోర్ట్ చేయడం కారణం అంటే సారే. మొత్తం A to Z పౌరాష్ట్రాలోకి వెళ్ళామంటే కాంబో. ఇంకెవరిలాగా పట్టించుకోకపోవడం, డబ్బులు తీసుకొని ఫ్రాడ్ చేయడం అటువంటి ఏముండవు. పౌరాష్ట్ర అంటే శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ సార్ అంటే పౌరాష్ట్ర. అదొకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పౌరాష్ట్ర.